హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా రోజైంది కదా వచ్చేసి వీడియోలోకి. అండ్ ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నా అంటే స్పెషల్ హై ప్రోటీన్ కర్రీ అనమాట. ఇది నేను చేస్తూనే ఉంటాను కర్రీస్ లాగా, చాలా చాలా బాగుండేది అనమాట. అదేనండి మిల్ మేకర్ కర్రీ అనమాట. ఇది చాలా బాగుండేది. ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తానో మొత్తం చూసేయండి, ఓకేనా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఈ మిల్ మేకర్ తినటం వల్ల ఎంత హెల్త్కి ఎంత బెనిఫిట్స్, సోయా నగ్గెట్స్ కూడా అని అంటారనమాట. దీన్ని సోయా బీన్స్ అంటారు, మిల్ మేకర్ అంటారు. ఒక 3-4 నేమ్స్ అయితే దీనికి ఉన్నాయి. అండ్ ఇది ఎంత మంచి హెల్దీ అంటే ఎంత మంచి హెల్దీ. ఇది ఏం చేయాలంటే మేము హాఫ్ అన్ అవర్ ముందు మేము మంచిగా ఇది నానబెట్టేయాలండి. ఇప్పుడు చూడండి ఇంత మెత్తగా అయితే అయిపోయిద్ది. మెత్తగా అయిపోయినప్పుడు ఏమైందంటే కర్రీ మనకు తొందరగా కుక్ అయిద్ది. అండ్ దీనికి ముందుగా కావాల్సింది మిల్ మేకర్, నెక్స్ట్ వచ్చేసరికి టొమాటోస్. అదిగోండి నేనైతే ఒక ఆనియన్ అయితే సన్నగా తరిమి పెట్టుకున్నాను. అండ్ ఒకటి పొటాటో అనమాట, ఒకటి. అండ్ 2 పచ్చిమిరపకాయలు. అండ్ ఇందులో కొన్ని బఠానీలు వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉండేదండి. రైస్లో చాలా అంటే చాలా బాగుండిద్ది. బఠానీలు కూడా మనకి హెల్త్కి మంచిది. ఇవన్నీ ఒక్కొక్కటి కూడా ప్రతిదీ హెల్త్కి మంచిది అనమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ అనేది నేను ఆన్ చేసేసాను. ఇది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది వాటర్ మొత్తం. ఇందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాను, ఓకేనా. ఆయిల్ అయితే చాలు, సరిపోయింది. నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఏం ఆయిల్ కూడా యూస్ చేసేసుకోండి, మీ ఇష్టం, ఓకేనా. ఈ ఆయిల్ అనేది మంచిగా హీట్ అయితే నేను కర్రీస్లో ఎందులో అయినా కూడా నేను కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తానండి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండిద్దండి, తగ్గిద్ది అనమాట థైరాయిడ్. అందుకని కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తే చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి కోకోనట్ ఆయిల్. మీరు కూడా ట్రై చేయండి, ఇలా కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి. అండ్ కర్రీస్లో అండ్ ఇంట్లో అందరూ తినొచ్చండి. మంచి హెల్తీ ఫుల్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ ఆయిల్లో మాత్రం. నేనైతే ఇదే యూస్ చేస్తాను. కోకోనట్ ఆయిల్ 1 kg వచ్చేసరికి ప్రైస్ అయితే 400-450 అలా ఉండిద్ది అనమాట. కానీ 1 kg ఆయిల్ అయితే 1 month అయితే కంపల్సరీగా వచ్చిద్దండి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో మీరు స్పైసెస్ ఏం అవసరం అయ్యారు. ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేయండి, ఓకేనా. మరీ ఫుల్ కాదు, మరీ ఫుల్ కాదు, మీడియం అయితే పెట్టేయండి. లైట్గా ఫ్రై, చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది. మీలో ఎంతమందికి ఇష్టం కర్రీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోబాగండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అయితే నేను ఒక 2 ఇలా చేసుకున్నాను. ఎందుకంటే కర్రీలో అనేది మనకి స్పైసీనెస్ అనేది తక్కువ వచ్చింది అన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆయిల్లో అనేది మనకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ కారం స్పైసీనెస్ అనేది వెళ్ళిపోయింది. అందుకని ఇలా నేను ఇందులో ఫ్రై చేస్తున్నాను. అండ్ 1 more థింగ్ అండి, ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఇది టొమాటోస్ వేసేసి కొంచెం సేపు ఆగిన తర్వాత మనం వేరే ఇంగ్రీడియంట్స్ అనేది వేసేద్దాం. ఇప్పుడైతే ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను టమాటాలు అనేది వేసేస్తున్నాను. నేనైతే మీడియం సైజు 3 టమాటోస్ తీసుకున్నాను. అండ్ మీరు టేస్ట్ తగినంత టమాటోస్ తీసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ తీసుకోండి. ఇవైతే మంచిగా అయితే కుక్ అవ్వాలండి. నేనైతే దీని మీద మూత అయితే పెట్టేస్తాను, లెగ్ అయితే. 1 more థింగ్ ఫ్రెండ్స్, ఇది మూత ఓపెన్ చేసేసిన తర్వాత కొంచెం కలిపేసి ఇందులో కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసేస్తాను. సాల్ట్ అయితే నేను ఒక కర్రీకి తగినంత సాల్ట్ కాదు, తక్కువ వేసాను. అండ్ పసుపు అయితే కర్రీకి తగినంత పసుపు, అండ్ తగినంత కారం అయితే నేను వేసేసాను. ఇంకా అందులో ఉప్పు కారం వేరే అవసరం లేదు. కారం అయితే నేను లాస్ట్లో వేసేస్తాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే వేసేస్తాను. ఇది మంచిగా మగ్గాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని లిడ్ అయితే కవర్ చేసేసుకుందాం. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి.
ఇందులో అయితే నేనైతే ఇవ్వండి ఆలు అనేది వేసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇంత కోకోనట్ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వడానికి స్టవ్ అయితే ఫుల్ అయితే పెట్టేద్దామండి, ఎందుకంటే పచ్చి వాసన మనకి పోవాలి కాబట్టి. కాలకుండా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో అయితే పెట్టేస్తారు. నేనైతే మిల్ మేకర్ అయితే ఇందులో అయితే వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్ పీస్ బఠానీ అయితే ఇది కూడా కొంచెం వేస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు దీనికి మంచిగా కుక్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీ కర్రీ, హై ప్రోటీన్ రెసిపీ. ఇలా వీక్లీకి ఇలా 2 or 3 times హెల్తీ రెసిపీస్ అనేది ట్రై చేయండి మీరు కూడా. అండ్ మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటారు. అండ్ చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను అంతేనండి, ఇలా చేసుకుంటూ ఉంటాను కొంచెం, ఎందుకంటే పిల్లల కోసం అయితే ఆలోచించాలి కదండి. పిల్లలకి కొంచెం హై ప్రోటీన్ హై రిచ్ ఫుడ్ అనేది పెడితే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా హెల్తీ వేగా ఉంటారు. కాబట్టి నేను ఇలా ప్రోటీన్ ఫుడ్స్ అనేది రెడీ చేస్తూ ఉంటాను వాళ్ళదన్నమాట. ఇలా మీరు కూడా ఇలాంటి ఫుడ్స్ చేసేసి మీ పిల్లలకి పెట్టేసేయండి, హెల్తీగా ఫిట్గా ఉంటారు. ఓకేనా? మన పిల్లలు లావ్ అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని అనుకోబాకండి. పిల్లలు అనేది వెయిట్ గెయిన్ అవ్వకపోయినా కూడా వాళ్ళు మంచిగా యాక్టివ్గా ఆడుకుంటుంటే హెల్తీగా ఉండినట్టు. ఇలా హెల్తీ ఫుడ్స్ పెడితే చాలా చాలా ఇంకా హెల్తీగా. ఒక బాయిల్ గ్లాస్ మిల్క్ అయితే పిల్లలకి డైలీ డేట్స్, ఒక 2 dates అండ్ డ్రై ఫ్రూట్స్. నేను ఒకసారి అయితే మీకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలో అది కూడా మీకు చూపించేస్తాను. ఓకేనా? లిడ్ అనేది పెట్టేసి సిమ్లో వదిలేయండి, ఇది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఇది ఉంది. ఇప్పుడైతే లిడ్ అయితే తీసేసిన తర్వాత కర్రీలా ఉంది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటాను. మీ ఇష్టం ఉంది, మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వేస్తాను. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా కలిపేసి 1/2 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేసుకోండి. నేను మంచిగా అయితే కలుపుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. అంతేనండి, మంచిగా ఇంకా ఇది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. సో ఇదేంటంటేనండి, ఈ కర్రీ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదండి. ఇది జస్ట్ మంత్లీకి ఒకసారి 2 times అలా తినండి. ఓకేనా? థైరాయిడ్ ఉంటే ఇది సోయా అనేది చంక్స్ అలాంటివి అయితే తీసుకోకూడదు. ఇప్పుడైతే ఇదైతే వీక్లీకి నేనైతే మంత్కి ఒకసారి అలా తింటానండి. ఎక్కువ తిన్నాను ఎందుకంటే అంతగా నాకు ఇష్టం లేదు. బట్ హెల్దీ వేగా అయితే తినాలి అంతే. అంతేనండి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేస్తే కర్రీ మనకి రెడీ అయిపోద్ది. ఓకేనా? పెట్టుకోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. మనకి మంచిగా కొత్తిమీర అయితే వేసేసి దించేద్దాం. ఓకేనా? ఇదిగోండి, వేసేసి కొంచెం ఇలా కలిపేసి దించేస్తే అయిపోయింది మన యమ్ కర్రీ రెడీ, హెల్దీ. అండ్ రైస్ అయితే ఇలా కుక్ అవుతుంది. కర్రీ అంతే. స్టవ్ ఫిల్ చేసుకొని ఆఫ్ చేసేసుకుందాం అంతే. ఎవరికైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చేయటం మాత్రం మర్చిపోబాకండి. ఓకేనా? మంచి రెసిపీ అయితే మీకు చూపించేస్తాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకోసం వచ్చేస్తాను. మీరు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతాయి. ఓకేనా? డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, టేక్ కేర్.